వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మసాలా ఇడ్లీ చేస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. నేను 4 ఇడ్లీ తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే వెంటనే ఒక రెమ్మ కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి. ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కారం వేగిన తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసిందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలు వేసుకోవాలి. ఈ ఇడ్లీ ముక్కల్ని మసాలాలో కలిసే వరకు కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మసాలా ఇడ్లీ రెడీ అయిందండి. ఇది చేసుకోవటం చాలా సింపుల్ అండి. ఇడ్లీ ఇష్టపడిన వారికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.